స్టాప్ అయిపోయింది. So only one run. Good over from Samprit. So only 3 runs from this over. Shot. Try to the fielder. Good fielding. Very defensive batsman. So 2.4 overs. So Mokshana so far considered only 2 runs. Good pace of bowling. Mokshana. Excellent bowling. Clean ball. Chaitanya is out. Good bowling. Moksha దగ్గర నుంచి bowling Moksha. So is ready new batsman. Substitute place. So is the call. Excellent keeping. అబ్బాయి ఏం కొట్టావు స్వామి, చూడ ముచ్చటమైన 4 స్వామి, అది సూపర్. Good defensive batting. I love. So is the call. So is the call. Batting. Good batting. 4 runs. Wow, excellent batting. Excellent batting. Excellent batting. Come on. Good, good. Good shot. 29 రన్స్ కావాలి 6 బాళ్లకు. మన విశిష్ట అతిథి పైడికాళ్ళ విజయ్ కుమార్ గారు, ఐపీఎల్ ప్లేయర్, సెక్రటరీ ఆంధ్ర క్రికెట్ టీం. అద్భుతమైన ఆట తీరుతో మనందరినీ మంత ముక్కులు చేసినటువంటి శివచరణ్ కు 5,000 రూపాయలు స్పెషల్ ప్రైజ్ ప్రకటించారు. ఇంతటి ప్రతిభ కనర్చిన ప్రొద్దుటూరు క్రికెట్ టీం కూడా నారాయణ రెడ్డి గారు 5,000 రూపాయలు స్పెషల్ ప్రైజ్ ప్రకటించారు. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. జిల్లా సెక్రటరీ తెలుగుదేశం పార్టీ జగులన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. మన జిల్లాలో, రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో రంజీ ట్రోఫీలలో హైయెస్ట్ వికెట్ టేకర్ మన పైడికాల విజయ్ కుమార్ అన్న గారు మన కోసం ఇంత దూరం వచ్చి ప్రోత్సాహంగా నేను పిలుస్తానే అందరూ రావాలా, పిల్లలు ప్రోత్సాహంగా బాగుంటారు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, మీరు రావాలని అంటారు. వెనుకబడి వస్తాను వెనుకబడి ఏర్పాటు చేసేనాడు. థ్యాంక్ యూ అండి విజయ్ గారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గారు కడప టీంకి 2,000 రూపాయలు ప్రోత్సాహంగా ఇస్తామని చెప్పారు. అంటే రమేష్ టీం కూడా 2,000 రూపాయలు ప్రోత్సాహంగా ఇస్తామని చెప్పారు. ఇది డబ్బులు మ్యాటర్ కాదు, మా పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం అంటే. ఓకేనా? పిల్లలంతా చాలా క్రమశిక్షణగా ఆడారు. కోర్టులు, అకాడమీ వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించారు. ఈ టోర్నమెంట్ సక్సెస్ కాలేజీ మన
క్రికెట్ కోచ్ సుధాకర్, అశోక్, శ్రీను, మిత్ర బృందానికి అందరికీ అన్న టోర్నమెంట్ స్టార్ట్ అయినా ఈ రోజు వరకు పొద్దున సాయంత్రము ఎన్ని మ్యాచ్లు ఉన్నా కానీ దగ్గర నుండి చూసుకున్నాడు. కృష్ణాటన్న గారు వచ్చారు. సో ఇప్పుడు మా అన్న జబీల్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి సంబరాలు జరుపుకొని అందులో భాగంగా మనం ఈ క్రికెట్ నిర్వహించిన కొండారెడ్డి అన్న యువసేన ముఖ్యంగా మనము రసూల్ గౌస్ గారిని పొగడాలా. ఎందుకంటే ఈ ఆలోచన తెచ్చింది అతను. ఈ చిన్న పిల్లలు వయసులో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకు మనము క్రికెట్ ప్రోత్సహిస్తే రేపటి రోజు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళలో ఈ నైపుణ్యం బయటపడి ఖచ్చితంగా పెద్ద పెద్ద క్రికెటర్లు అవుతారని ఈ రోజు మనం చూసినాము. కడప జిల్లాలో శివచరణ్ మీకు అందరికీ తెలుసు. నిన్న చూస్తే 178, అందులో 21 సిక్సర్లు, 10 4లు. ఈ రోజు పొద్దున 91 పరుగులు, మళ్ళా ఇప్పుడు ఫైనల్ కూడా 34 పరుగులు. అలాగే మీరందరూ కూడా ఆ ఎంపీని ఉదాహరణగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని ఖచ్చితంగా ఈ రోజు ఓడిపోయిన టీం కూడా బ్రహ్మాండంగా ఆడింది. మంచి పోటీ ఇచ్చింది. ఎప్పుడైనా కానీ గెలుపు కంటే గట్టి పోటీ చేయడమే గొప్ప సంగతి. మీరందరూ ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరము ఇంకా బ్రహ్మాండంగా మంచి ప్రైజ్తో పోటీలు నిర్వహించాలని రసూల్ గౌస్ గారిని ప్రోత్సహిస్తూ సహకరిస్తామని మరొక్కసారి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే రసూల్ గౌస్ గారికి మనమందరము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపాలి. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఇక్కడ సంక్రాంతి సంబరాల భాగంగా రసూల్ నాకు బెస్ట్గా రమ్మని చెప్పాడు. రసూల్ నేను కూడా క్రికెట్ కలిసి ఆడాము. సో క్రికెట్తో మాకు చాలా రిలేషన్స్ అనేది ఏర్పడతాయి. క్రికెట్ అనేది చాలా హెల్దీ గేమ్ అండ్ అందరూ సెలబ్రిటీస్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మీరందరూ చాలా మంది చదువుకుంటారు. సో ఎంతో అందరూ వచ్చేసి చదువు అంటారు. నేను చదువుకోలేదు, నేను బతకట్లేదా భూమి పైన, నేను ఒకటిలాగా బతకట్లేదా, ఒకరికైనా బాగాలేదా. సో మనమే క్యాల్కులేట్ చేసుకోవాలి, మనమే డిసిషన్ తీసుకోవాలి. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలందరికీ ఒత్తిడి పెట్టేస్తున్నారు. చదవండి అని వెనకాల ఒక బ్యాగ్ వేసి గార్డెన్ మోయించినట్టు మోయిస్తున్నారు. చదివించండి, ప్రెజర్తో కాదు, డిసిప్లిన్తో. ఇంకొకటి, ఇప్పుడు క్రికెట్ అంతా ఆడుతున్నారు. క్రికెట్ అందరూ కూడా సేమ్ గార్డెన్ లాగానే కిట్ మోసుకొని వెళ్ళాలి. అందరూ చెప్తున్నారు స్కూల్కి కూడా బ్యాగ్ వేసుకెళ్తారు, సేమ్ క్రికెట్ కూడా బ్యాగ్ వేసుకెళ్ళాలి కదా అని చెప్పేసి. సో క్రికెట్లో ప్రెజర్ ఉండదు. పేరెంట్ ఇష్టం లేకుంటేనే ప్రెజర్ పెట్టేది క్రికెట్. ఉదాహరణకి నేను చెప్తున్నాను, నేను కూడా ఒక మున్సిపల్ గ్రౌండ్ నుంచి ఎదిగిన పిల్లని. ప్రతిరోజు నేను మున్సిపల్ గ్రౌండ్ నేను రోజు చెప్తే నేను మ్యాచ్ చేసుకుని ఆడాను. కడప సబ్ సెంటర్తో మా వాళ్ళు కడప సెంటర్ మా వాళ్ళని చెప్తున్నాను. రెండు సబ్ సెంటర్ కూడా మాది, ఎందుకంటే అందరం నాకు సీఏ బయటికి ఆడుతున్నాం. సో మన సబ్ సెంటర్, మన కడప టీం సీఏ బయట ఇప్పుడు గెలిచింది టీం వచ్చేసి సీఏ బయట. సో మెనీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా చాలా ఉన్నాయి. ఏ కోచింగ్ సెంటర్ అయినా ఎక్కడైనా కూడా ఏదైనా క్రికెటే. కవర్రే ఒకేలా కొట్టదు కానీ వేరేలా కొట్టేది నేర్పించారు. సో కోచెస్ని బిలీవ్ చేయండి ఎక్కడున్నా కూడా. అది ఏ క్రికెట్ అయినా, ఏ అకాడమీ అయినా, ఏ సబ్ సెంటర్ అయినా. క్రికెట్ కోచింగ్ చేసేటప్పుడు పిల్లలు కోచ్ని బిలీవ్ చేయండి. ఓకే, పేర్లు ఉంటాయి కానీ పేర్లు వెనకాల ఏంది అనేది తెలియదు ఒకటి. సో పేర్లను చూసి మీరు నేర్చుకోవద్దు. మీకు క్రికెట్ కవర్ డ్రైవ్ ఎలా కొట్టిస్తున్నాడు, డిఫెన్స్ ఎలా నేర్పిస్తున్నాడు, ఇది మాత్రమే చూడండి. పేర్లను చూసి మీరు వెనకాల పడినారనుకోండి, నేను చెప్తున్నట్టు మీకు కంపల్సరీ చదువు అవసరం అవుతుంది. ఓకే, అప్పుడు మీ పేరెంట్స్ చూడరా బాబు మీరు చదువుకోవాలని చెప్తారు. మళ్ళీ నేను చెప్పిన దానికి నాకు రిటర్న్ కౌంటర్ ఇస్తారు మీ పేరెంట్స్. సో ఏదైనా కూడా మనం చేసేటప్పుడు 200% ఎఫర్ట్ పెట్టాలి డిసిప్లిన్తో. ఎక్కడ మీరు ఏం చేసినా కూడా మీరు ఏదైతే చేయాలనుకున్నారో దాని మీద 100% మీకు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ 100% ఉండాలి. ఆ భయం అనేది ఉంటే, ఏంటి భయం అంటే రెస్పాన్సిబిలిటీ భయం. నేను చేయాలి, నేను చేస్తేనే నెక్స్ట్ టీంలో ఉంటాను, నేను చేస్తేనే మా పేరెంట్స్ అప్రిషియేట్ చేస్తారు, నేను చేస్తేనే ప్రతి ఒక్కరు నన్ను చూసి చప్పట్లు కొడతారు. ఇది భయం ఉండాలి. హెల్దీ భయం. భయం అంటే మరి ప్రెజర్ తీసుకుని అమ్మ ఉడిపోవు. హెల్దీ భయం మనకి ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీతో ఉంటే మనకు అది 100% మనకు వస్తుంది. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఛాంపియన్ అవుతాం. మీకు పర్ఫార్మెన్సే కాదు ఛాంపియన్ అంటే, పర్ఫార్మెన్స్ ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు. 0 to హీరో అవుతాము. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి మ్యాచ్ అందరూ 100 కొట్టరు. శివచరణ్ అందరూ పొగుడుతున్నారు ఇక్కడ. శివచరణ్ ఎన్ని మ్యాచ్లు ఆడారు ఇక్కడ? 3 మ్యాచెస్. నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? గ్రాఫ్ ఎట్లుంది? మరి ప్రతి మ్యాచ్ 175 కొట్టాలి కదా. సో ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసే ప్రకారంగా మనకు రాదు. ఎక్స్పెక్ట్ చేయకుండా హార్డ్ వర్క్ చేసి ఆటోమేటిక్ మనకు వస్తుంది. సో వచ్చిన తర్వాత మనము చెప్పుకోవచ్చు నేను 175 కొట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
కంగ్రాచులేషన్స్ సిఏవైడి అండ్ ప్రొద్దుటూరు సబ్ సెంటర్ ఈస్ట్ క్రికెట్ క్లబ్. అండ్ థ్యాంక్ యూ ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ, నన్ను పిలిచిన గెస్ట్గా పెట్టిన తమ్ముడు రసూల్కి, ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అండ్ రన్నర్స్. హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నాము. మంచి టోర్నమెంట్, ఇంకా మంచి టోర్నమెంట్ జరపాలని ఇక్కడ సార్ కూడా చాలా బాగా అందరికీ సపోర్ట్ చేసినట్టుగా, ఇదే కాదంగా చాలా గేమ్స్ ఉన్నాయని చెప్తున్నారు పిల్లలందరికీ కూడా. సో మీరందరికీ ఎందుకు ఇట్లాంటి టోర్నమెంట్ అంటే దీనివల్ల మీకు అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది గేమ్ పైన. నేను కూడా కోచింగ్ ఫీల్డ్ ఉన్నాను. నేను వచ్చేసి ఏపీఎల్కి కోచింగ్ చేశాను, రంజీ కోచింగ్ చేశాను, 23 under 23 స్టేట్ లెవెల్లో కూడా చేస్తున్నాను కోచింగ్. సో ప్రతి పేరెంట్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను సెలక్షన్ కమిటీ చైర్మన్గా వర్క్ చేశాను. మీరు అనుకోవచ్చు మా బాధలు మాకుంటాయి అనేసి, ప్రతి పేరెంట్, నేను కూడా ఒక పేరెంట్, రేపు నా కొడుకుని కూడా ఆడిస్తాను. సో మనము వదిలేయాలి, ఒక కోచ్ కింద వదిలేయాలి. కోచ్ చూసుకుంటాడు అన్ని. రెస్పాన్సిబిలిటీ అనేది ఒక కోచ్కి పెడితే 100 వాడిని బూతులకు లేకుండా నార్మల్ మాట్లాడతారు. వాడు ఏదో ఒక 1 సాగు వాడి వచ్చి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కోచ్ బాధ్యత. మీరే చేశారనుకో రెస్పాన్సిబిలిటీ కోచ్ తీసుకోవడం, నాకెందుకు వాళ్ళ పేరెంట్ పడుతున్నారు అనేసి. సో మనం కూడా క్వశ్చన్ చేయలేము కోచ్కి. సో చాలా వండర్ఫుల్గా చేస్తున్నాడు మా ఇలియాస్ సబ్ సెంటర్ కోచ్గా. గత 3 ఏళ్ళ తమ్ముడు మంచి కోచ్ హైదరాబాద్లో ఇచ్చారు. సో సబ్ సెంటర్లో కూడా చాలా 100% ఎఫర్ట్ పెట్టారు, మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తారు. సో మంచి కోచ్ ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా అక్కడ మంచిగా, అందరూ కూడా పేరెంట్స్ కూడా అంత బాగా జరుగుతుంటారంట. సో మీరందరూ బిలీవ్ చేయండి, ఎక్కడున్నా కూడా కోచెస్కి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళతో మింగిల్ అవ్వండి. ఓకే గైస్, బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎవరు మీ కోచ్ అంటే చెప్పుకోవాలి. ఓకేనా? 10 కోచ్లు మాట్లాడు. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. సంక్రాంతి సంబరాల భాగంగా మన కొండారెడ్డి యువసేన దానికి అధ్యక్షుడు రసూల్ గారి ఆధ్వర్యంలో జరగడము చాలా మాకు ఆనందదాయకము, గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే తక్కువ టైంలో, షార్ట్ పీరియడ్లో 1.5 days 2 days ప్లాన్ చేసి జరిపిన ఈ టోర్నమెంట్స్ అనమాట. స్పోర్ట్స్ గురించి ఆవశ్యకత బాగా తెలుసు కాబట్టి నాకు అప్పట్లో ఎవరు సపోర్ట్ లేరు, సపోర్ట్ లేకుండా ఇంత స్థాయికి వచ్చాను. మనం కొంచెం వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి, మనం సపోర్ట్ ఇచ్చేస్తే కదా ఆటోమేటిక్గా వాళ్ళ సపోర్ట్ ఇచ్చేది బాగుంటుంది జరిగింది. సో అలాగే పేరెంట్స్ యాక్చువల్గా చదువులో మనము డిగ్రీలు, ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు చదువుతాం, బట్ సక్సెస్ అవుతామో లేదో తెలియదు లైఫ్లో. అదే ఇట్లా స్పోర్ట్స్ అనేది ఏదో ఒకటి పేరెంట్స్ చెప్తున్నాం, ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైనది స్పోర్ట్స్లో జాయిన్ చేస్తే 10th క్లాస్లో సక్సెస్ కావచ్చు, 8th క్లాస్లో సక్సెస్ కావచ్చు, 9th క్లాస్లో సక్సెస్ కావచ్చు. మన హైదరాబాద్ విజయ్ కుమార్ గారు కూడా, ఆయన కూడా ఇన్స్పిరేషన్ మనకు. ఆయన ఏదో అంటారు, ఇలా చెప్పాడు, ఎదిగే కొద్దీ వదమని చెప్పేసి. అలాంటి క్రమశిక్షణ మనం కూడా నేర్చుకోవాలి. వీళ్ళందరినీ పిలిపి, ఎందుకంటే మీకు ఒక ఆదర్శంగా ఉంటారు, తెలియాలి మీకు. సో వాళ్ళంత స్థాయిలో ఆడినారు, మా కోసం వచ్చి ఇంత దూరం వచ్చి మాకు టైం స్పెండ్ చేసి చేశారు కాబట్టి మీరు కూడా దాన్ని గమనించుకొని ముందు కూడా కొంచెం మీరు ఇప్పుడు ఆడిన గేమ్ కన్నా ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఆడేసి మన ఊరికి, మన జిల్లాకు, మన ఉండే ఇక్కడ నిర్వహించే వాళ్ళందరికీ గొప్పగా పేరు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. హ్యాపీ సంక్రాంతి.
కుక్కర్ కొడుకు వెరీ గుడ్ బౌలింగ్ వెరీ గుడ్ చాలా సంతోషం రూపాయలు స్పెషల్ బహుమతి కోచ్ ఇండియా గారు అమ్ముకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దొంగల నారాయణ రెడ్డి గారు చెల్లుల్లా గారు రసూల్ గారు చాలా చెప్పి సత్కరిస్తున్నారు మార్కెట్ చైర్మన్ డైరెక్టర్ శివాలయం చైర్మన్ గారు ప్రధాన కార్యదర్శి జబుల్లా గారు రసూల్ గారు జిలానీ గారు నూరుబట్ట గారు రమేష్ గారు సంక్రాంతి సందర్భంగా మన ప్రొద్దుటూరులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన వారు మన ఎన్ఎన్ఆర్ ఎన్కేఆర్ కొండారెడ్డి యువసేన యూత్ వారు. ఈ టోర్నమెంట్కి 10 టీములు పాల్గొన్నాయి. కడప నుంచి 4 టీములు, ప్రొద్దుటూరు నుంచి 6 టీములు పాల్గొన్నాయి. సెమీస్కి కడప వర్సెస్ బిఎస్ జరిగింది. పొద్దున నందలూరు వర్సెస్ వైసీసీ ప్రొద్దుటూరు జరిగాయి. అక్కడ 2 గెలిచి ఈవినింగ్ మ్యాచ్కి ఫైనల్స్కి కడప సబ్ సెంటర్ వర్సెస్ ప్రొద్దుటూరు సబ్ సెంటర్ తలబడ్డాయి. మ్యాచ్ జరగడంతో కడప విన్నర్స్ అయ్యారు, ప్రొద్దుటూరు రన్నర్స్ అయ్యారు. ఇలాంటి టోర్నమెంట్ మాకు నిర్వహించినందుకు రసూల్ గౌస్ గారికి, వరదారెడ్డి గారికి, మొత్తం టీడీపీ యువ నాయకులకి మొత్తం అందరికీ ధన్యవాదాలు. ఈ రన్నర్స్ కప్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా ప్లేయర్స్ చాలా కష్టపడ్డారు. మేము అనుకున్న దానికంటే తక్కువ స్కోర్లో వాళ్ళని కట్టడి చేశారు. వెళ్ళండి గాయస్, అందరూ థ్యాంక్ యూ సో మచ్. మీరు కష్టపడినందుకు మీరు కప్పు కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి సందర్భంగా మాకు ఈ టోర్నమెంట్ నిర్వహించిన అండర్-12 అండ్ అండర్-14 టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రొద్దుటూరు జట్టు వర్సెస్ కడప జట్టు ఫైనల్కి వచ్చి మేము రన్నర్స్గా నిలిచిన, వాళ్ళు ఫైనల్స్కి విన్నర్స్గా గెలిచిన. మేము నేర్చుకున్నది ఆడినాం. అలాగే మా కోచ్ మాకు నేర్పించింది మేము చేసాం. మాకు ఓటమిలు గెలుపు సహజం, కానీ మేము నేర్చుకున్నాం. మాకు అది చాలు. రసూలన్న వాళ్ళ మిగతా టీడీపీ కార్యకర్తలందరికీ మాకు ఇలాంటి టోర్నమెంట్ ఇంకా పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ రసూలన్న, థ్యాంక్ యూ మిగతా వాళ్ళందరికీ.